ఎన్ని కేసులు ఉన్నాయన్న ఇప్పుడు దాకా మీ మీద? వాళ్ళు పెట్టారులే కానీ వాటి గురించి సమస్య కాదు. బెదిరించారు, తెలుసుకుందామని. ఇప్పుడు ప్రజలు చూస్తారుగా ఎన్ని కేసులు ఉన్నాయి, అందులో ఇచ్చారు, చాలా కేసులు పెట్టారు, భయపెట్టే ప్రయత్నం చేశారు, ఫోన్లు చేసే ప్రయత్నం చేశారు. ఆడవాళ్ళు ఏం ఆఫర్స్? డబ్బులు ఒక్కటి బాగుంది. నేనేం చెప్తానంటే, ప్రశ్నించే ప్రతి ఓడికి వీళ్ళు విదేశీ నుంచి వీళ్ళ డబ్బులు వస్తాయి అది ఇదని ముద్రేసే ప్రయత్నం చేస్తారు. నా బ్యాంకు డీటెయిల్స్ మొత్తం ఇస్తా. ₹1 నాకు విదేశీ నుంచి వచ్చినా సరే, ఎవరైనా ఇచ్చినా సరే నిర్మూమాటంగా అది బీజేపీ వాళ్ళకి ఇచ్చేస్తా. వీళ్ళలాగా పేటిఎం, ఫోన్ పే షేర్ చేస్తే ₹2 ఇస్తామని ఆర్ఎస్ఎస్ ఐటీ సెల్ పెట్టుకున్న బ్యాచ్ కాదు మేము. రాజ్యాంగ రక్షణ కోసం పనిచేసేటువంటి వ్యక్తులం మేము. కింది కులంలో పుట్టి అంటరాంతనం అనుభవించి మేము అంతో ఇంతో చదువుకొని ఇక్కడ దాకా వచ్చి మా ప్రజల కోసం పనిచేసే వ్యక్తులం మేము. వీళ్ళ మమ్మల్ని అనేది ఏం మాట్లాడతాడు రాయల్ సింగ్, ఏం మాట్లాడతాడు బండి సంజయ్, ఏం మాట్లాడతాడు ఇంకొక బీజేపీ కార్యకర్త. ఒకడేమో పార్లమెంట్ లో అంబేద్కర్ అని 7 సార్లు అవమానించి భగవంతుని స్మరించుకుంటే స్వర్గం వచ్చిందిగా అంటాడు. పేరు చెప్పడానికి ఏమంది? అమిత్ షా దుర్మార్గుడు అవమానిస్తాడు. అమిత్ షా ఖబర్దార్, నీకు దేవుడు నువ్వు మొక్కుకునేవాడు కావచ్చు, నువ్వు మొక్కో, నీ దేవుడు నేను ఎప్పుడు వద్దని అనలే, నువ్వు మొక్కో ఏ దేవుని మొక్కుంటావు. మాకు దేవుడు అంబేద్కరే. నువ్వు గుడిలోకి రానియలే విధవా, నువ్వు మమ్మల్ని మనిషిగా చూడలేదు, మమ్మల్ని బడిలోకి రానియలేదు, సమాజంలో గౌరవం కంప్లీట్ మాకు గౌరవం లేకుండా చేసావు. మాకు మంచైనా చెడైనా బాబాసాహెబ్ కొంతమందికి నచ్చకపోవచ్చు అంబేద్కర్ వాళ్ళు, నాకు దేవుడే బ్రదర్, నా దేవుడు నువ్వు ఎలా అవమానిస్తావు? మాట్లాడుతున్నారు 100% మొత్తం సోయుండే మాట్లాడుతున్నా. ఏంది మీ ధైర్యం ఏందన్న? ఒక్కటి బాను, మీ అమ్మ మంచిదా కాదా అంటే నువ్వేం చెప్తావు? మంచిదని అంటావు కదా. మీ అమ్మ మంచిదని చెప్పుకోవడం కోసం నా తల్లిని అవమానిస్తావా? అవమానించకూడదు. నీ దేవుడిని గొప్పరా బై, నువ్వు పొగుడుకో, ఏం పొగుడుతావు పొగుడుకో. నా తండ్రి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానిస్తావా? మాకు మా అమ్మ గొప్ప, మీ అమ్మను కూడా మేము గౌరవించాలి. మాలమాది వాళ్ళకి అంటగడతావా బాబాసాహెబ్ అంబేద్కర్ ని? ఆయన అంటరానోడు రాసిన రాజ్యాంగం ద్వారా పార్లమెంట్ లోకి పోతావు, అంటరానోడు రాసిన రాజ్యాంగం ద్వారా ఎంపీ అవుతావు. అదే బాబా అంటరానోడు రాసినటువంటి పాటలు నిన్ను నువ్వు కీర్తించుకోవడం కోసం రాపించుకుంటావు. ఒక అంటరానోడు రాశాడు నరేంద్ర మోడీకి పాట. 140 కోట్ల మంది ఈ రోజు రాజ్యాంగాన్ని బట్టే కదా నడిచేది. అందులో అగ్రకులాలు ఉండారు, డబ్బుండ వాళ్ళు బతికుండగా ఒకడు చంపేస్తానడా లేదా? అంబేద్కర్ ని బతుకుంటే చంపేస్తానడా లేదా? అనంత హెగ్డే అనేటోడు మాకు మెజారిటీ వస్తే కర్ణాటకలో ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తామనడా లేదా? ధర్మపురి అరవింద్ ఎవడు ఏం బిక్తాడో పిక్కోపండి, మోడీ మాకు అధికారం ఉంది ఎవడొస్తాడు అన్నాడా లేదా? ఇంకోడు మార్చే అంత ఉందంటారన్నా. ఒక మనసు చెప్తాను అంటే ప్రజలు తిరగబడతారు బాగా, ఎప్పుడైనా అణచివేత మొదలైతే తిరుగుబాటు వస్తే ఒకడు అంటాడు ఈ రాజ్యాంగం కాదు మనస్ఫూర్తి ఈ రాజ్యాంగం అని రవీంద్ర భారతిలో రిలీజ్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ పెట్టాడు. ఎలా చేస్తారో అని మేము అడ్డుకుంటే ఆ తర్వాత దాన్ని వాళ్ళు ఇది చేశారు. అంటే ఎంత దుర్మార్గులు వీళ్ళనంటే ప్రజాస్వామ్య ప్రక్రియలోనే ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నారు. అన్ని ప్రైవేటు పరం చేసి ప్రజలకున్న హక్కులను కాలరాసి ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చకుండా మతం చుట్టూ కులం చుట్టూ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆ ఇస్తాన్ ఈ ఇస్తాన్ చెప్పారు. నిజంగా మీరు అంత పైల్వాన్లు కదా, 11 ఏళ్ళని కదా మీరు అధికారంలోకి వచ్చి, హిందూ ప్రధానే కదా, మరి ఎందుకు హిందువులకు రక్షణ లేదు? ఇప్పుడు మీరు మీ మాటకు ఒక మాట నాకు ఈ మధ్య సోషల్ మీడియాలో ఒకటి జరుగుతుందన్న, హిందువే ప్రధాని, అవును, హోమ్ మినిస్టర్ అది సెంట్రల్ మినిస్టర్ హిందువే, రాష్ట్రపతి హిందువే, ఉపరాష్ట్రపతి హిందువే. ఇంతమంది టోటల్ గా బీజేపీ ఆర్ఎస్ఎస్ మొత్తం హిందుత్వానికి సంబంధించినా కూడా హిందువులకు రక్షణ లేకుండా పోయింది ఏంటి? సంపినోడు సంతాప సభలు చేస్తే పట్టుకోగలుగుతామా? సంపినోడు సంతాప మత రాజకీయం అనుకోవచ్చా? నేను ఏమంటున్నానంటే పుల్వామాలో 43 మంది జవాన్లని పెట్టుకున్నారు తీవ్రవాదులు. అప్పుడే నువ్వు సీరియస్గా చర్యలు తీసుకొని దొంగలు, ఆతంకవాదులు, తీవ్రవాదులు మన దేశంలోకి ఎలా జ్వరబడుతున్నారో నిఘా పెట్టుంటే ఈ దుస్థితి వచ్చేది కాదు కదా బాను. స్థానికుల యొక్క ప్రమేయంతోనే వాళ్ళు చొరబడ్డారనే వాదన కూడా వినపడుతుంది. సరే ఓకే, అంటే మన లోకల్ గా ఉన్నటువంటి ఒకటి బాను నేను చెప్తా, స్థానికులే కదా. ఇప్పుడు నీ స్టూడియోలో ఇంతమంది పని చేస్తా ఉన్నారు, ఎవడు దొంగ ఎవడు పట్టు ఇన్ని రోజుల నుంచి నువ్వు ఉంటున్నావు, దీనికి నీకు లేదా తెలిసిపోతుంది ఎవడు ఎక్కడికి పోతున్నా తెలుసుకోవా? నువ్వు ప్రధానమంత్రివి, అవును, ఈ దేశ భద్రతకు సంబంధించిన విషయం. కాశ్మీర్ అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ, అక్కడ ఎప్పుడు బలగాలు బార్డర్ కదా. పోనీ ఆంధ్ర తెలంగాణ బార్డర్ లో మనం జరగలేదు పంచాయతీ, పోనీ ఇంతకు ముందు జరగలేదా అంటే కెప్టెన్ చంపేశారు విపిన్ రావత్ని, అంతకుముందు ఉన్నటువంటి పుల్వామాలో 43 మంది జవాన్లను చంపారు. ఇవన్నీ జరుగుతున్నాక కూడా నువ్వే చెప్పావు కాంగ్రెస్ హయాంలో చాలా దాడులు జరిగాయి, ముంబైలో బాంబులు వేలాయి, హైదరాబాద్లో బాంబులు వేలాయి, వీళ్ళు తీవ్రవాదులకు సహకరిస్తున్నారు, వీళ్ళు సాయం చేస్తున్నారు, మనం వచ్చిన తర్వాత తీవ్రవాదం లేకుండా మట్టు పెడతానన్నావు. మరి 11 ఏళ్ళు నువ్వు వచ్చినాక ఏకంగా భారత జవాన్లు చచ్చిపోయారు కదా. ఎవరు ఈ నిర్లక్ష్యానికి కారణం? రఘునందన్ చెప్తాడు, రఘునందన్ రావు గారు గొప్ప మేధావి చెప్తాడు, ఆయన అంటాడు మేధావులు కాదు వీళ్ళు మేధావులు అంట. మాట్లాడేవాళ్ళు బీజేపీని విపరీత మేధావులు అంటే మేత వేసేవాళ్ళు అంట. ఈయన మేత మేస్తున్నాడు, గుజరాత్ వాళ్ళు మేత మేస్తున్నాడా? ఈయన గుజరాత్ లో మేత మేస్తున్నాడు.
అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి కదా. నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే, మీరు పాకిస్తాన్ మీద ఎటువంటి నిర్ణయం తీసుకున్నా సరే మేము సపోర్ట్ చేస్తాం అంటున్నాయి. ఇది దేశానికి సంబంధించిన విషయం. ఇక్కడ రాజకీయాలు మేము ఏం చేయం. ఇదే కూడా బహిరంగ బయటకు వచ్చారు కదా, 100 మంది ముస్లిమ్స్ బయటకు వచ్చారు. ముస్లింలు హిందువులు ఎందుకంటావు బాను? నేను ఏం చెప్తున్నా, వాడు బట్టలు కూడా తీసి ప్యాంట్ కూడా తీసి. చాలా మంది ఇప్పుడు తెలంగాణలో చాలా మంది ముస్లిమ్స్ 100 మంది బయటకు వచ్చి పహల్గాం దాడి చనిపోయిన వారికి శాంతి ర్యాలీ చేశారు. అయినా కూడా మన దేశంలో ఉన్నటువంటి చాలా మంది హిందువులు ముస్లింస్ నమ్మొద్దు వీళ్ళంతా అని అంటున్నారు కదా. పాకిస్తాన్ లో హిందువులు ఉన్నారా లేదా? ఉన్నారుగా. మీరు చంపాలి, హిందువులనే టార్గెట్ గా చంపాలనుకుంటే అక్కడ చంపలేడా? చంపొచ్చుగా. ఇక్కడికి వచ్చి ఎందుకు చంపాడు? నేనేమంటున్నానంటే, ఇప్పుడు తీవ్రవాద అనేటోడు ఎవరినైనా బెదిరించాలనుకున్నప్పుడు వాడు ఎవరినైనా చంపుతాడు. వాడు హిందూ ఉన్నా ముస్లిం ఉన్నా. వాడి మైండ్లో ఏముందని నేనైతే విచారణ నా చేతిలో లేదు కదా విచారణ సంస్థ. ఎందుకు చంపేవరో ఏందని వాడిని పట్టుకొని విచారించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వానికి, నాదైతే కాదు కదా. ఇప్పుడు చనిపోయిన దాంట్లో మెజారిటీగా హిందువులు ఉన్నమాట వాస్తవం. గుడ్డలు కూడా తీసి నువ్వు హిందువా ముస్లిం అని చెక్ చేసి చంపినటువంటి మాట బీజేపీ వాళ్ళు చెప్పిన ప్రకారం వాస్తవమే అనుకుందాం. వాళ్ళని కాపాడే ప్రయత్నం చేసి ప్రాణాలు కోల్పోయినట్టు హుసేన్ ఎవరు? ముస్లిం కదా. విదేశీ పర్యాటకులు వచ్చిన క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు క్రైస్తవులు కదా. ఇప్పుడు తీవ్రవాదం అనేటువంటి నిజంగా ఆ లోకల్లో సహకరించారని అని అనుకుందాం. మరి అంత జరుగుతుంటే ఎక్కడున్న నిఘా ఏం చేస్తుంది? అరే హైదరాబాద్ ట్యాంక్ బండ్ దగ్గర బయట నుంచి గ్రామాల నుంచి వచ్చినటువంటి టూరిస్టులు ఏదైనా చూడాలనుకుంటే 4 పోలీసు వాళ్ళు ఉంటారు, ఎక్కడ అలా జరగకుండా. మరి అంత సెన్సిటివ్ ప్లేస్ అక్కడ లోయలో నువ్వు ఎందుకు పెట్టలేదు పోలీసు వాళ్ళని? ఎందుకు పెట్టలేదు బాను? పెట్టాలి కదా. నువ్వు పోయి చూడండి, ఇక్కడ హైదరాబాద్లో 4 గుమ్మగూడి దగ్గర హైదరాబాద్లో పోలీసు ఉంటాడా? ఉంటాడా? అంత సెన్సిటివ్ ప్లేసు, అందమైన ప్లేసు, లేకపోతే ఒక మినీ స్విట్జర్లాండ్ అంటా ఉన్నాం మనం, అంత గొప్పది కదా. అయితేనే ఆ రాష్ట్రం బాగుంటుంది, అక్కడ బాగుండాలి కదా. మరి నువ్వు ఎందుకు పెట్టలేదు? అది అక్కడ పోలీసు ఎందుకు పెట్టలేదు? మన లోపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం నువ్వు పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ అంటావు. ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ వాళ్ళ తీవ్రవాదులే, వాళ్ళ నుంచి రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? నరేంద్ర మోడీ గారిది కదా. ఇక ఇప్పుడు వాట్సాప్ లో నీ పర్సనల్ గా చాట్ చేసుకున్న డేటా కూడా తీయొచ్చు వాళ్ళు. అంత ఇజ్రాయెల్ టెక్నాలజీ వచ్చింది కదా, ఇంత టెక్నాలజీ ఉన్నది కదా. ఏం మరి చొరబాట్లుదారు లోపలికి వస్తుంటే ఏం చేస్తా ఉన్నావు? ఓ జర్నలిస్ట్ చెప్తా ఉన్నాడు, అక్కడ ఉన్న ఆయన 10 సార్లు చెక్ పోస్టుల దగ్గర మనం చెక్ చేశారండి. అవును, అక్కడ నుంచి తిరగాలంటే. అవును, ఇది ఎందుకు చెక్ చేయలేదని క్వశ్చన్ చేస్తున్నాను. కాశ్మీరీ ఎవరైతే ఉన్నారో స్థానికస్తుడు, కాశ్మీరీ స్థానికస్తులు అందరూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు బాను. అరే తీవ్రవాదానికి ఒక మతం ఇంకో మతాన్ని చంపాలని టార్గెట్ పెట్టుకున్నాడు అనుకో, వాడు చంపాడు, ఓకే వాడు చంపాడు. ఇప్పుడు ఏం చేద్దాం? వాళ్ళపైన నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటున్నావు? భారతదేశ ప్రజలకు ఎటువంటి ధైర్యాన్ని ఇస్తున్నావు? దాన్ని ఎన్నికల కోసం బీహార్లో వాడుకుంటావా? పుల్వామా ఘటనను వాడుకొని అధికారంలోకి వచ్చినట్టు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో బాంబులు పెడితే వాళ్ళ సావుల మీద శివ రాజకీయాలు చేసి వాడుకున్నట్టు దీన్ని వాడుకోవాలనుకుంటున్నావు అని ప్రశ్నిస్తే కేసులు పెడతావా? మరి చెప్పు, నీకు నిజంగా దేశ ప్రజల మీద అంత ప్రేమ ఉంటే హిందూ ముస్లిం పంచాయతీ పెట్టకు. అక్కడ చంపినోడు ఆమె ఏం చెప్తుంది? నరేంద్ర మోడీ గారికి చెప్పుకొని ఇప్పుడు 26 మందితోని 26 రకాలుగా మాట్లాడారంట. మన ప్రాంత పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మాట్లాడారు కదా. ఆయన ఏం చెప్తున్నాడు? మమ్మల్ని అయితే ప్రధానమంత్రికి మేము చంపుతున్నాం, మీ భర్తను చంపుతున్నాం, వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో అని చెప్పారంట. ఒక ఆమె ఏం చెప్పింది? చనిపోయింది వాళ్ళ మమ్మల్ని కాపాడింది ముస్లింసే, చంపడానికి వచ్చినట్టు ముస్లింసే అంటున్నారు. దీన్ని ఏ రకంగా చూద్దాం? తీవ్రవాదం అనేటువంటి ఎవరైనా ముస్లిం అయినా హిందూ అయినా క్రైస్తవునైనా ఎవరైనా చంపుతాడు. మత తీవ్రవాదం అనేది ప్రమాదం అంటున్నాను నేను. అవును, అది ఆ తీవ్రవాదం అనేది ఏ మతం వాడు చేయకూడదు, అంతే కదా. మత పిచ్చి క్రైస్తవుడు కొన్నా కూడా అది తీవ్రవాదమే. మరి కట్టడి చేయి, కట్టడి చేయి నరేంద్ర మోడీ గారు. మీకు అందుకే కదా అధికారాన్ని ఇచ్చింది. కాంగ్రెస్ వాడు మంచోడు కాదనే కదా నీకు అధికారాన్ని ఇచ్చింది. నువ్వేం చేస్తాను? రేపు పొద్దున మా ఇంట్లో జొరబడి కూడా లోపలికి కూడా జొరబడి కాల్చి చంపుతారు. అప్పుడు కూడా ఇలాగే అంటావా?